గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఎంసీక్యూలు అకౌంటింగ్ ఈక్వేషన్లో స్టార్ట్ చేసుకున్నాం. నిన్నటి వీడియోలో 28 బిట్ వరకు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు బిగినింగ్ ఫ్రమ్ 29th. అయితే 29లో టోటల్ అసెట్స్ ఇంక్రీజ్డ్ బై 20 అండ్ లయబిలిటీస్ ఇంక్రీజ్ బై 12,000 డ్యూరింగ్ ఏ పీరియడ్. ది క్యాపిటల్ విల్ బి, ఎందుకంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అయితే అసెట్స్ 20,000 పెరిగింది. 20,000 పెరిగితే మీకు అది క్యాపిటల్లోనే ఉండాలి, లేకపోతే లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్లోనే ఉండాలి. అయితే ఇక్కడ ఏమైంది, లయబిలిటీస్ 12,000 పెరిగింది అంటే 20,000లో 12,000 పోతే మిగతాది క్యాపిటల్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా క్యాపిటల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 20 - 12 ఈజ్ ఈక్వల్ టు 8,000. ఇంక్రీజ్ బై 80,000. క్యాపిటల్ విల్ ఇంక్రీజ్ బై 8,000. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. అసెట్స్ 20 ఉన్నప్పుడు లయబిలిటీస్ 12 ఉంటే ఇంకా మిగతాది క్యాపిటల్ అయితేనే టాలీ అవుతుంది. కాబట్టి 20,000 - 12,000 విల్ బి 8,000 యాజ్ క్యాపిటల్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. అంటే దీన్ని మీరు నేను చెప్పినట్టుగా మీరు ఇంకో ఎంసీక్యూ రాసుకోవచ్చు. ఇన్కరెక్ట్ ఏంటో మీరు గుర్తిస్తే మిగతా ఏంటి కరెక్ట్ అన్నట్టుగా. లయబిలిటీస్ ప్లస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. లయబిలిటీస్ అసెట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఇన్కరెక్ట్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ కరెక్ట్ వన్. లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ అసెట్స్ ఈజ్ కరెక్ట్ వన్. అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ లయబిలిటీస్. ఈ మూడు కూడా మీరు నోట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాట్ ఈజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఆ మూడు కరెక్ట్ అని చెప్పవచ్చు. విన్నారా? ఇది చూడండి, దీనివల్ల ఏంటంటే మనకి ఒక బిట్టు 4 బిట్లు తయారు చేస్తుంది. మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే. అంతేగాని ఎవరో చెప్పింది, నా ఓటోడు చెప్పిందే మీరు గట్ బై హార్ట్ చేయడం కానీ ఉపయోగించుకోవడం వల్ల కాదు. మీకు మీరు పెరగాలి ఎప్పుడైనా సరే. ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకోటి కాకపోతే ఇంకొకటి, అంతేగాని మనం ఎంతకాడికి ప్రతిసారి మనం టెన్షన్ పడుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. 31. On January 1st, 2020, an entity's balance sheet and an enterprise's and organization's balance sheet showed total assets of 7,50,000 and liabilities 2,50,000. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏంటి, లయబిలిటీస్ 7,50,000 అంటున్నాడు, అసెట్స్ 7,50,000 అంటున్నాడు. దాంట్లో అంటే అసెట్స్ ఒక సైడ్ ఉండిపోతుంది, ఒక సైడే అసెట్స్, ఇటు సైడ్ ఉండేదల్లా మీరు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అటువంటిప్పుడు 7,50,000కి సమానం చేయాలి. ఇక్కడ దీంట్లో లయబిలిటీస్ 2,50,000 అంటే దాదాపు మీరు మైనసే కదా. 7,50,000 మైనస్ 2,50,000 5,00,000. సింపుల్ అండి, చాలా సింపుల్. అర్థం చేసుకోగలిగితే ఎప్పుడు కూడా అసెట్స్ ఒక సైడ్ ఉంటాయి, తర్వాత లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ ఒక సైడ్ ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఏ ప్రాబ్లం అయినా మీరు చేయగలుగుతారు. 32లో ఇఫ్ ది అసెట్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ 1 lakh అండ్ ఈక్విటీ 20,000, ది వాల్యూ ఆఫ్ లయబిలిటీ విల్ బి. ఇప్పుడు ఇదే పరిస్థితి. అసెట్స్ 1,00,000 ఉంటే దీంట్లో క్యాపిటల్ 20,000 ఉంటుంది. ఇందాక అక్కడ క్యాపిటల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఈక్విటీ 20,000 ఉంది. అంటే వాట్ విల్ బి ది లయబిలిటీ అంటే 1 lakh - 20,000 ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్ 80,000. అంతే కదా. Find out the missing value of liabilities in an accounting equation with the help of given data. దీంట్లో లయబిలిటీస్ మిస్ అయినాయి, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. పోనీ అసెట్స్ సైడ్ ఏమున్నాయో మనం చూద్దాం. ఫర్నిచర్ 90,000, క్యాష్ 1 lakh అంటే 1,90,000, డెటార్స్ 10,000 అంటే ఎంత అయింది, 2,00,000 అయింది. 2,00,000ని అదర్ అసెట్స్ ఒకటి అంటే 2,01,000 అసెట్స్ ఉన్నాయండి. దీంట్లో క్యాపిటల్ వచ్చేప్పటికి 90,000 అంటే ఎంత వచ్చిందన్నట్టు 1,11,000 అన్నట్టు లెక్క. లయబిలిటీస్ ఎంత అవుతుంది, సింపుల్ కదండి. ముందు మీరు అసెట్స్ చూడండి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఎప్పుడు బండ గుర్తు పెట్టుకోండి. అటువంటిప్పుడు ఈజీ కదా మీకు. అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మీకు 2,11,000 ఉన్నాయి. 2,11,000లోంచి అంటే 2,01,000 ఉంది. 2,01,000 ఉంది కాబట్టి 1,11,000 మీకు
లయబిలిటీస్ ఉంటాయి. ది అకౌంటింగ్ ఈక్వేషన్ షుడ్ రిమైన్ ఇన్ బ్యాలెన్స్ బికాస్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ హౌ మెనీ అకౌంట్స్? 2, మినిమం 2 అండ్ మ్యాక్సిమం మేబీ మోర్ దాన్ 2. ఎందుకంటే రెండు డెబిట్లు ఒక క్రెడిట్ కావచ్చు, లేకపోతే 2 క్రెడిట్లు ఒక డెబిట్ కావచ్చు. మీరు అంటే మల్టిపుల్ ఎంట్రీస్ కనుక అలవాటు ఉన్నట్లయితే మీకు అది అర్థం అవుతుంది. సో ది అకౌంటింగ్ ఈక్వేషన్ షుడ్ రిమైన్ అండ్ బ్యాలెన్స్ అంటే 2 కలుస్తాయి, 2 ఒకదానికి ఈక్వల్ అవుతుంది. బికాస్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ హౌ మెనీ అకౌంట్స్? మినిమం 2 ఆర్ మ్యాక్సిమం మోర్ దాన్ 2. మరా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ అకౌంటింగ్ ఈక్వేషన్? ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారండి. అసెట్స్ ప్లస్ బోనస్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసెట్స్ మాత్రమే ఒక సైడ్ ఉంటుంది, లయబిలిటీస్ ఈక్విటీ ఒక సైడ్ ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇది కూడా చూడండి. కాబట్టి ఏంటంటే దీంట్లో మీరు ఇది విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే ఇది ఉన్నారా. మిగతా అన్ని కూడా అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్లెయిమ్స్, క్లెయిమ్స్ అంటే లయబిలిటీస్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ బోనస్ ఈక్విటీ, రైట్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ బోనస్, ఈ 3 కరెక్ట్ అండి. ఈ 3 వాటికి ఒక బిట్ తయారు చేయండి మీరు. కన్సిడర్ ది ఫాలోయింగ్ డేటా. అసెట్స్ 8,20,000, ఓనర్స్ 3,80,000. అంటే మైనసే కదా, 8,20,000 నుంచి 3,80,000 తీసేస్తే 440 వస్తుంది ఆటోమేటిక్గా, అంతే. ఎందుకంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. దీంట్లో క్యాపిటల్ ఇచ్చాడు 3. వాట్ విల్ బి ది రిమైనింగ్ విల్ బి లయబిలిటీస్, దట్ ఈస్ 4,40,000. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్. వాల్యూ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్ అనేది మిస్ అయింది ఇక్కడ, దాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. వాల్యూ అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ ఆల్సో ఎన్ అసెట్, గుర్తుపెట్టుకోండి. క్యాష్ 48,000 తర్వాత పేబుల్ తీసేద్దాం. ఆఫీస్ ఎక్విప్మెంట్ 21,000 అంటే ఎంత ఉందండి, 69,000 రూపాయలు ఉంది. కానీ లయబిలిటీ సైడ్ ఎంత ఉంది చూసారా, ఓనర్స్ ఈక్విటీ 77,000, తర్వాత పేబుల్ 33,000 అంటే అంత 1,10,000. 1,10,000 నుంచి మీకు 69,000 తీస్తే ఎంత వస్తుంది చూడండి. 69,000 అంటే 31ని ఈ యొక్క 10, 41,000. అర్థమైందా? ముందు అసెట్స్ కూడా అండి ఎప్పుడైనా చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ ఈక్విటీ ఆర్ లయబిలిటీస్ ఆర్ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. కాబట్టి ఏంటంటే ముందు ఒక సైడ్ కూడండి, కూడితే టక్కన మీకు దొరికిపోద్ది. డ్యూరింగ్ ఏ రిపోర్టింగ్ పీరియడ్ ఏ కంపెనీస్ అసెట్స్ ఇంక్రీజ్ బై 80,000, లయబిలిటీస్ డిక్రీజ్ 20,000, ఈక్విటీ మస్ట్ దేర్ఫోర్. ఇక్కడ ఎట్లా అంటే డ్యూరింగ్ ఎ పీరియడ్ రిపోర్టింగ్ పీరియడ్ ఏ కంపెనీస్ అసెట్స్ ఇంక్రీజ్ బై 80,000 అంటే అసెట్స్ 80,000 అంటే మీకు లయబిలిటీస్ క్యాపిటల్ కలిపి కూడా 80,000 ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మీకు ఇక్కడ అటు రావాల్సిన 20,000 రూపాయలు తగ్గింది, డిక్రీజ్. ద లయబిలిటీస్ డిక్రీజ్ బై 20,000 అంటే ఇవ్వాల్సిన బాకీలు 20,000 తగ్గినాయి. 20,000 తగ్గటం అంటే అర్థం ఏంటి అంటే మీకు 20,000 తగ్గితే 20,000 కలిపి 80,000 కలిసిపోద్ది కాబట్టి 1 lakh అవుతుంది. అంటే ఈ 80,000 ప్లస్ 20,000 కలిపితే సరిపోద్ది అన్నమాట. ఎందుకంటే లయబిలిటీస్ తగ్గితే ఆ తగ్గుదల ఎవరికి ఎక్కడ పెరుగుద్ది, క్యాపిటలే పెరుగుద్ది ఆటోమేటిక్గా. కాబట్టి ఏంటంటే 80 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 1 lakh. అది చూసుకోండి క్యాలిక్యులేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో రాయండి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్ వన్స్ మోర్. తర్వాత which of one of the following equations correctly expresses the relationship between assets, liabilities, revenues, expenses and capital అని లోపల బ్రాకెట్లు ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్లో ఇచ్చాడు కాబట్టి మీరు కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఇచ్చాడు. ఇక్కడ which one of the following equations correctly expresses అంటే కరెక్ట్గా ఈక్వేషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ రెవెన్యూ ప్లస్ ఎక్స్పెన్సెస్. రెవెన్యూకి ఎప్పుడు కూడా ఆదాయానికి ఖర్చులు ఎప్పుడు కలవండి, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి దాన్ని వదిలేద్దాం. తర్వాత సిలో ఏముంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ మైనస్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సెస్ మైనస్ రెవెన్యూ అంటే మీకు తగ్గుద్ది. కానీ ఇక్కడ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ ఆదాయంలోంచి ఖర్చులు తీసేశాడు, అది కూడా తప్పు. తర్వాత అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ప్లస్
రెవెన్యూ, నెట్ రెవెన్యూ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్, దాన్ని ఇన్కమ్ అంటాం. అంటే ఇది క్యాపిటల్ వెళ్ళి కలిసి పదం కాబట్టి మీకు ఇప్పుడు క్యాపిటల్ లయబిలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. రెవెన్యూ కూడా క్యాపిటల్ పెంచొద్దు. ఏంటంటే రెవెన్యూ విల్ ఇంక్రీజ్ ఈక్విటీ, లాస్ ఆర్ ఎక్స్పెన్సెస్ విల్ ఇంక్రీజ్ ద క్యాపిటల్. కాబట్టి ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ప్లస్ నెట్ రెవెన్యూ. అది కరెక్ట్. ద లయబిలిటీస్ ఆఫ్ ఎ బిజినెస్ ఈజ్ 30,000, ద క్యాపిటల్ ఆఫ్ ది ప్రొప్రైటర్ ఈజ్ 70,000, ద టోటల్ అసెట్స్ ఆర్, అంటే ఇక్కడ రెండు ఇచ్చాడు, ఒక సైడ్గా ఇచ్చాడు. లయబిలిటీస్ 30,000 ఉన్నాయంట, ప్రొప్రైటర్ గారి క్యాపిటల్ 70,000 ఉన్నాయంట. అంటే ఇటు అసెట్స్ దానికి సమానంగా ఉండాలంటే ఎంత ఉండాలంటే 1 lakh ఉండాలి, అంతే కదండి. అంటే వన్ సైడ్ ఇచ్చాడు కదా క్యాపిటల్, లయబిలిటీస్ వన్ సైడే ఉంటాయి. రెండు టోటల్ చేయండి 1 lakh. ఈ 1 lakh ఫిగర్ ఎక్కడన్నా ఉందండి? లేదు. సో ఇది దేనికి, ఇది ఏది కూడా టోటల్ అసెట్స్ ఆర్ నథింగ్, నన్ అన్నారా. తర్వాత 41, which of the following account is affected from the drawings of cash in sole proprietor's business? Which of the following is affected from the drawings of cash? అంటే ఓనర్ గారు పెట్టిన పెట్టుబడి వాడుకోవడం మొదలు పెడితే పెట్టుబడి యొక్క లెవెల్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. సింపుల్ కదా, మీకు డ్రాయింగ్స్ అకౌంట్ ఏం చేస్తామండి, క్యాపిటల్లో తీసేస్తాం బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు. కాబట్టి ఏంటంటే ఏది ఎఫెక్ట్ అవుతుందంటే క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. మిస్టర్ ఏ ప్రొవైడెడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హిస్ క్యాపిటల్? అతను పెట్టుబడి క్యాపిటల్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం, లెక్కేద్దాం. వన్ సైడ్ కూడదాం. క్యాష్ 20,000, అకౌంట్స్ రిసీవబుల్ 50,000 అంటే 70,000. విన్నారా? ఈ టూ సైడ్స్ మనకి ఎంత వచ్చిందంటే 70,000 వచ్చిందండి. తర్వాత ఇటు సైడ్ ఏముంది, క్యాపిటల్ లయబిలిటీస్లో ఏముంది, క్యాపిటల్ ఆయన కనుక్కోమంటున్నాడు, లయబిలిటీస్ టోటల్ ఇచ్చాడు. ఇక్కడ 20,000, అన్సెక్యూర్డ్ 30,000 అంటే 50,000. కానీ అక్కడ అసెట్స్ ఎంత ఉన్నాయండి, 70,000 ఉన్నాయి. ఇక్కడ 50,000 పోతే అంటే క్యాపిటల్ ఎంత ఉన్నట్టు 20,000. సింపుల్, చాలా సింపుల్ మీకు ఇది, అన్నారా. అది which of the following accounts will be used in equation if the goods are sold on credit to Mr. Mahmood? ఎవరికైనా కానివ్వండి, అరువుకి గనక సరుకులు అమ్మితే ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? అకౌంట్స్ రిసీవబుల్, ఎందుకంటే అరువుకి అమ్మాం కాబట్టి ఇట్ ఈస్ టు బి రిసీవ్డ్, అది అసెట్. అండ్ ఓనర్స్ ఈక్విటీ అంటే క్యాపిటల్. అంటే ఎప్పుడు కూడా మీకు అసెట్ పెరిగితే అసెట్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది తెలుసండి, క్యాపిటల్లో ఉంటుంది. కాబట్టి మీకు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అనేది ఈక్వేషన్లో మనకు ఉంది. కాబట్టి ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్ రావాలి కాబట్టి, అరువుకి అమ్మాం కాబట్టి, అండ్ ఓనర్స్ ఈక్విటీ. ద ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షుడ్ బి యాడెడ్ టు క్యాపిటల్. ఏమండి, దీంట్లో లాభాన్ని పెట్టుబడికి కలుపుతాము, నష్టాన్ని పెట్టుబడిలో తీసేస్తాం. కాబట్టి ఏంటంటే ద ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, నెట్ ప్రాఫిట్ అని అర్థం. నెట్ ప్రాఫిట్ విల్ బి యాడెడ్ టు ది క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఏమన్నాడు, యాడెడ్ ఇన్ లయబిలిటీస్ కలపడానికి. లయబిలిటీస్ సంబంధం లేదు, దే ఆర్ ప్యూర్లీ అవుట్ సైడర్స్. సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కరెంట్ అసెట్స్ సంబంధమే లేదు, సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లయబిలిటీస్ సంబంధం లేదు. ఇట్ ఈజ్ యాడెడ్ టు ది capital account. Which of the following is not a satisfactory statement of the balance sheet equation? ఇది కూడా సాటిస్ఫాక్టరీ స్టేట్మెంట్ ఏది కాదు అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ. అసెట్స్ ఈ రెండు అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ ఈక్విటీ అవుతుంది తప్ప లయబిలిటీస్ మైనస్ ఈక్విటీ కాదండి. సో దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. రెవెన్యూ ఆఫ్ ది బిజినెస్ ఇంక్లూడ్స్, దీంట్లో క్యాష్ సేల్స్ ఓన్లీ, క్రెడిట్ సేల్స్ ఓన్లీ, క్రెడిట్ పర్చేస్ ఓన్లీ. క్రెడిట్ పర్చేస్ అనే సమస్య లేదు, ఎందుకంటే రెవెన్యూ ఆదాయం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అది మన సీఏ వర్తించదు. ఈ రెండు బోత్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్ అనేది రెవెన్యూ. అరువు కమ్మనివ్వండి, నగదు కమ్మనివ్వండి. నగదు కమ్మితే ఇమ్మీడియట్గా వస్తుంది, అరువు కమ్మితే లేటుగా వస్తుంది, అంతే. కాబట్టి ఏంటంటే బోత్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్ ఆర్ రెవెన్యూ ఆఫ్ ది బిజినెస్. Which of the following transactions would have no impact on stockholders' equity? Which of the following transactions would have no impact? Stockholders అంటే షేర్ హోల్డర్స్. స్టాక్ మీన్స్ షేర్స్, అంటే కార్పొరేట్స్లో ఉంటుంది. అంటే
ప్రభావితం ఏది చేయదు అంటే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్రెడిట్. అంటే అరువుకి మనం భూమి కొన్నాం, భూమి కొంటే దీంట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, లైబిలిటీ మాత్రమే ఉంది. కాబట్టి ఏంటంటే ఇటేమో అసెట్లో ల్యాండ్ కలుస్తుంది, ఇటు లైబిలిటీ పెరుగుద్ది. కానీ ఈక్విటీ పెరిగి స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ మాత్రం ప్రభావితం కాదు. ఇట్ వోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారా. తర్వాత ది అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ అసెట్స్ మైనస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. అక్కడ క్యాపిటల్ కూడా ఇచ్చాడు, ఏలో డీలో ఈక్విటీ ఇచ్చాడు, బోత్ ఆర్ కరెక్ట్. అకౌంట్ ఈక్వేషన్ ఏంటంటే అసెట్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్. అటు కలిపినా ఇటు కలిపినా ఒకటే ఉన్నారా. తర్వాత 49, if the assets of a business are 1 lakh and equity 20,000, the value of liability will be 80,000. 1 lakh minus 20,000 is the liability 80. Accounting equation is the base for double entry system. Double entry system లో every debit must be equal to credit అని అన్నాం. అంటే రెండు ఎప్పుడు సమానంగా ఉండాలి. అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే లైబిలిటీ అవుతుంది, ఏమైంది అనేది అసెట్ అవుతుంది, ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది అసెట్. ఎందుకంటే రేపు లైబిలిటీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ టు పే బ్యాక్ ది అమౌంట్ వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ త్రూ క్యాపిటల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ త్రూ అవుట్ సైడ్ క్రెడిట్. కాబట్టి ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏదైతే రూల్ ఉందో అదే రూలు మీకు ఈక్వేషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 51, who is the father of double entry system? Luca Pacioli, an Italian mathematician, brought into light the double entry system of accounting in 1494. అంటే more than 500 years అయింది. Luca Pacioli అని అతను మీకు ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ జనరల్లీ బేస్డ్ ఆన్ ప్రాక్టికబిలిటీ. ప్రాక్టికాలిటీ మీదనే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్ అయి ఉంటాయి. ఎందుకంటే ప్రాక్టికాలిటీలో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లు ఏముంటాయండి? పర్సనల్ అకౌంట్ వ్యక్తి లేకుండా వ్యాపారం లేదు, వ్యక్తి తీసుకొచ్చిన ఆస్తి లేకుండా కూడా వ్యాపారం ప్రారంభం కాదు. తర్వాత ఏంటంటే వ్యాపారం అన్న తర్వాత లాభాలు, నష్ట, ఖర్చులు, ఆదాయాలు సహజం. కాబట్టి ఏంటంటే అది అంటే నామినల్ అకౌంట్స్. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ప్రాక్టికాలిటీ మీదనే బేస్ అయి ఉంటాయి. ఆ ప్రాక్టికాలిటీ లోపించడం వల్లనే ఇవాళ మరొక్కసారి మనం రివిజన్ చేసుకుంటున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 kinds, నాట్ 2 kinds, 3 kinds. అసెట్స్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అసెట్స్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఈక్విటీ, ఏదైనా మీకు కరెక్టే. తర్వాత 55, ది అకౌంటింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ రిసోర్స్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ బిజినెస్. రిసోర్స్ ఇన్ ద బిజినెస్, రిసోర్స్ మీన్స్ which can help a businessman to produce something that is nothing but it is otherwise called as assets. Assets means which can give benefit in future. అంటే మనకి భవిష్యత్తులో లాభాన్ని ఆర్జించడానికి ఉపయోగించే వస్తువులను అర్థం. క్యాష్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే డెటార్స్ కానివ్వండి, ఎందుకంటే మనం బిజినెస్ని పెంచడానికి వాళ్ళు దోహదపడతారు. కాబట్టి ఏంటంటే రిసోర్సెస్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ బిజినెస్. సోర్స్ మీన్స్ లయబిలిటీ. ఎప్పుడు క్యాపిటల్ ద్వారా వస్తుంది, ఫైనాన్స్ ద్వారా వస్తుంది, అరువుకు సరుకులు సర్వీసు కొనడం వల్ల వస్తుంది. ఇవన్నీ కూడా మీకు సోర్స్ కింద లెక్క, ఆధారం. అంటే వ్యాపారాన్ని నిర్వహణకి ఏమి ఆధారాలు అవుతున్నాయంటే క్యాపిటల్, అవుట్ సైడ్ క్రెడిట్స్ ఆధారం అవుతాయి. సో సోర్స్ ఈజ్ నథింగ్ బట్ లయబిలిటీ, రిసోర్స్ ఈజ్ నథింగ్ బట్ అసెట్. అది బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి కావాలంటే. ద ఈక్వేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అనాలిసిస్ మోడల్. ఇవన్నీ కూడా ఈక్వేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అనాలిసిస్ మోడ్. తర్వాత ఓనర్స్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు కంట్రిబ్యూటెడ్ క్యాపిటల్ ఫర్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది డివిడెండ్స్ పంచడానికి ఏర్పాటు చేసిన నిధి. ఏదైతే మనకు ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లోంచి కొంత రిజర్వ్స్ని పెట్టేసేసి మిగతాదంతా రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అట్టి పెడతారు. అట్టి పెట్టడం ఎందుకు? టు డిస్ట్రిబ్యూట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. అంటే ఓనర్స్ ఈక్విటీకి అర్థం చెప్పాడు ఆయన. కంట్రిబ్యూటెడ్ క్యాపిటల్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అర్థం ఏంటి?
నెట్ ఇన్కమ్ మైనస్ డివిడెండ్స్. అంటే డివిడెండ్స్ పంచంగా ఇంకా మిగిలి ఉంటే దాన్ని. తర్వాత నెట్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. విన్నారా? ప్రతిదానికి అర్థం చెప్పాను. ఇది ఈక్వేషన్, దానికి అనాలిసిస్ విశ్లేషించాను నేను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీరు డిఫరెంట్గా మీరు రాసుకోండి. ఇది చాలా మీకు ఉపకరిస్తుంది, ఖచ్చితంగా మీకు ఉపకరిస్తుంది. అంటే అన్ని దీంట్లో ఈక్వేషన్కే. 57 ది అకౌంటింగ్ ఈక్వేషన్ సోర్స్ అనే కంపెనీ బ్యాలెన్స్ షీట్. అకౌంటింగ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ కూడా అంటారు అని మనం బిగినింగ్లోనే నేను చెప్పాను. కాబట్టి ఇది ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లోనే అకౌంటింగ్ ఈక్వేషన్ కనిపిస్తుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ కాజ్ ఓనర్స్ ఈక్విటీ ఇంక్రీజ్. దేనివల్ల ఓనర్స్ ఈక్విటీ పెరుగుతుందండి? ఆదాయం వల్ల ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఖర్చుల వల్ల, లాసుల వల్ల డిక్రీజ్ అవుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆదాయాల వల్ల ఇంక్రీజ్ అవుద్ది క్యాపిటల్, తర్వాత ఖర్చులు లాసుల వల్ల డిక్రీజ్ అవుద్ది. సో ఇది కాదు ఈక్విటీ ఇంక్రీజ్ అంటే రెవెన్యూ. తర్వాత బ్యాలెన్స్ షీట్స్. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్లో రాసుకోండి. విచ్ విల్ కాజ్ ఓనర్స్ ఈక్విటీ డిక్రీజ్ అని అంటే ఎక్స్పెన్స్ ఓనర్స్ డ్రాయింగ్స్ అండ్ లాస్ అని రాసుకోండి. అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి రైట్ అయినప్పుడు మిగతా అన్నీ కూడా ఆపోజిట్లో రైట్ ఉన్నారా. బ్యాలెన్స్ షీట్స్ ఆర్ ప్రిపేర్డ్ యాన్యువల్లీ. జనరల్గా బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా యాన్యువల్గా వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్ along with the income statement, the balance sheet will prepare annually. 60. The unfavorable balance of profit and loss accounts should be subtract from capital. ఎందుకంటే నెట్ క్యాపిటల్ నెరైజ్ అయినప్పుడు ఒకవేళ ఇన్కమ్ వస్తేనేమో యాడ్ చేస్తాం, తర్వాత లాస్ వస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తాం, తీసేసి నెట్ క్యాపిటల్ వస్తుంది అక్కడ. కాబట్టి సో ఇది విచ్ ఆఫ్ దీస్ not include a separate item in the basic accounting equation. Revenue basic accounting equation అంటే బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ కదా. ఇప్పుడు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా. బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్లో ఏముంటాయి? అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి, కానీ రెవెన్యూ మాత్రం ఉండదు. రెవెన్యూ ఎక్కడ ఉంటుందండి? ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంటుంది. కాబట్టి రెవెన్యూ మాత్రం ఇంక్లూడ్ కాదు, మిగతా అన్ని బ్యాలెన్స్ షీట్లో ఇంక్లూడ్ అవుతాయి. అది కూడా ఒక క్వశ్చన్ మీరు రాసుకోవచ్చు. 62. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏంటి? మీకు లయబిలిటీస్ ప్లస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. రెండు ఎలా కలుస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ కదా. లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది, అసెట్స్ ఇప్పుడు చాలా చేసాము దీంట్లో. సో మిగతా అన్ని ఆపోజిట్లో కరెక్ట్ అది. తర్వాత ఇఫ్ ద అసెట్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ 1000, ఈక్విటీ 20, ది వాల్యూ ఆఫ్ లయబిలిటీ విల్ బి 80,000. అంతమంది కూడా వచ్చింది, రిపీట్ అయింది ఇది. తర్వాత ఇది కూడా వచ్చింది. ఫైండ్ అవుట్ ది మిస్సింగ్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ ఇన్ అన్ అకౌంటింగ్ ఈక్వేషన్ with the help of given data. This is also repeated. తర్వాత this is also the accounting equation should remain in balance because every transaction affects how many accounts, 2 or more. తర్వాత which of the following is not correct from the accounting equation? Assets plus owners equity. కొన్ని చోట్ల assets plus liabilities అంటారు రెండు, అది మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత find out the value of receivables from the following cash. 48,000 ఇందాక వచ్చింది, అది 41,000. బారోడ్ మనీ ఫ్రమ్ బ్యాంక్. దిస్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్స్. బారోడ్ మనీ అంటే దిస్ విల్ ఇంక్రీజ్ ద క్యాష్ బ్యాలెన్స్ అంటే అసెట్ అవుతుంది. తర్వాత బ్యాంక్ లోన్ ఇస్ ఎ లయబిలిటీ, కాబట్టి క్యాష్ అండ్ బ్యాంక్ లోన్ ఎఫెక్ట్ అవుతుంది. మిస్టర్ ఏ ప్రొవైడెడ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్? క్యాపిటల్ ఏదని అడుగుతున్నానండి. 20,000 క్యాష్, అకౌంట్స్ రిసీవబుల్ 50-70. దీంట్లో ఇక్కడ ఏమైంది? ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ 20, బ్యాంక్ లోను 10 అంటే 30. అంటే అక్కడ ఏమైంది? 70. అంటే దాని అంటే 70 minus 30 is equal to 40. The last one this video is 70. Which of the following accounts will be used in equation if the goods are sold on credit? ఉన్నారా? అకౌంట్స్ రిసీవబుల్ అండ్ ఓనర్స్ ఈక్విటీ. అది అంతకుముందు వచ్చిన క్వశ్చన్ డిఫరెంట్గా వచ్చింది మీకు. సో అకౌంట్స్ రిసీవబుల్ అండ్ ఓనర్స్ ఈక్విటీ. బై దిస్ వీ కేమ్ టు ఎన్ ఎండ్ 70th. దెన్ తర్వాత వీడియోలో మీకు మిగతా ఇప్పుడు నేను తయారు చేసింది 100 అయిపోతాయి. తర్వాత ఏంటంటే బోత్ మీకు అకౌంటింగ్ ఈక్వేషన్లో 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను బిగినింగ్లో. ఆ 4 ప్రాబ్లమ్స్ ఒక PDF, తర్వాత ఈ 100 దానికి ఒక PDF,
ఆల్రెడీ నేను అకౌంట్ స్టడీ మెటీరియల్ పెట్టేశాను. మీరు వీడియో అది యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి అది మీరు చూసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఒక పీడిఎఫ్స్ కావాలంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ వాచ్ దట్ అగైన్ అండ్ యూ కెన్ రీడ్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే ఫర్